హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్రేజ్ అండ్ ఫాలోయింగ్ అనే పదానికి మరో పేరు ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. తన కెరియర్ మొదలుపెట్టిన నాటి నుంచి మొన్న భారతీయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా తన పేరు చెబితే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియా అయినా కూడా సరే మారు మోగిపోవాల్సిందే. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలతో పాటు రాజకీయాల్లో సక్సెస్ అయ్యి తన నుంచి సినిమాలు వస్తే ఆ సినిమా హైప్ ఎలా ఉంటుంది? ఓ రేంజ్ కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అదే హైప్లో తన తదుపరి అవైటెడ్ సినిమాలు రాబోతున్నాయి. కాగా ఆ చిత్రాలే ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, అలాగే ఓజీలు. మరి వీటిలో అయితే 2 సినిమాలు వీరమల్లు, ఓజీలు పాన్ ఇండియా సినిమాలు కాగా వీటిలో ఓజీపై అయితే ఎనలేని అంచనాలు అభిమానులు పెట్టుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ పవర్ స్టార్ సరసన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ఫుల్ ఆన్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని ఇదివరకే వచ్చిన గ్లింప్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తున్నారు. అలాగే తనపై వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూశాక పవన్కి సరిపడా విలన్ దొరికాడని కూడా టాక్ అయితే వచ్చింది. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాతో ఇమ్రాన్ ముచ్చటించాక కామెంట్స్ వైరల్గా మారిపోయాయి. తాను ఈ సినిమాలో పలు సీన్స్ నటించాను, పవన్ గారితో కంబైన్డ్గా సీన్స్ ఇంకా తాను చేయలేదని, అవి ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ఈ చేసే సీన్స్లో పవన్కి నాకు ఒక టక్కర్ సీన్ ఉంది అంటూ ఎగ్జైట్ అయ్యారు. దీంతో వీరిద్దరి నడుమ సుజిత్ ఒక మెంటల్ మాస్ సీన్ని డిజైన్ చేశారని చెప్పవచ్చు. ఇక దీనితో పాటు సినిమా రిలీజ్ కోసం కూడా తాను మాట్లాడారు. ముందు ప్రొడ్యూసర్ సినిమాని సెప్టెంబర్ 27కి ఫిక్స్ చేశారు, కానీ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. సో అందుకే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఒక కొత్త డేట్ చూస్తున్నారని తెలిపారు. ఇలా బాలీవుడ్ మీడియా దగ్గర ఇమ్రాన్ హష్మీ తమ అవైటెడ్ సినిమా కోసం చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా వైరల్గా మారాయి. కాగా ఈ చిత్రాన్ని RRR నిర్మాణ సంస్థ DVV వారు నిర్మాణం వహిస్తుండగా తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. తమన్ మ్యూజిక్పై కూడా మంచి హైప్ నెలకొనగా ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్యామ్, సలార్ ఫెమ్, శ్రేయారెడ్డి తదితరులు ముఖ్యమైన పాత్రలు ఈ సినిమాలో చేస్తుండగా ఈ సినిమాలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి అతి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవబోతున్నట్లుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ పాట కని విని ఎరుగుని రీతిలో ఉండబోతుందని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ది మైల్ స్టోన్ సాంగ్గా ఈ సాంగ్ ఉండబోతుందంటూ మూవీ యూనిట్ నుంచి వ్యక్తమవుతుంది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుంది, ఏ విధంగా ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొడుతుంది అనేది తెలియాలంటే సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. మరి చూద్దాం ఈ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.